ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా నరసాపురం స్టీమర్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి హనుమాన్ చాలీసా పారాయణ మరియు శ్రీ రామనామ జపం సంపూర్ణంగా జరుగును. తర్వాత బాణాసంచా కాల్చి స్వామివారికి ప్రత్యేక హారతులు మరియు ప్రసాద వినియోగం జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకి సహస్ర దీపాలంకరణ చేసి స్వామివారికి నక్షత్రార్థి కుంభహారతి ఇచ్చి శ్రీ స్వామివారికి సర్వ అలంకార భూషితుడైన శ్రీ కోదండరాముడికి ప్రసాద వినియోగం చేసి కావున భక్తులందరూ తప్పక ఇచ్చేసి స్వామివారి కార్యక్రమంలో భాగంగా తీర్థప్రసాదం స్వీకరించి కోరుతున్నాం. పుంషాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్టుగా శ్రీ కోదండరామస్వామి వారు ఆ బాలరాముడిని చూస్తే పురుషులే మోహిస్తారట. అంతర సుందర విగ్రహమైన శ్రీరాముడు మన అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత ఈ రోజున ప్రతిష్టాపన జరుపుకోవడం ఎంతో శుభదినం. ఇలాంటి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో దీపాలు వెలిగించి స్వామివారి కరుణా కటాక్షలు పొందుతుంది కోరుతున్నాం. జై శ్రీరామ్. ఆపదామపహస్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భక్త మహాజనులందరికీ కూడా అయోధ్య నగరంలో ఈనాడు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో బాలరాముని యొక్క దివ్య విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న ఈ శుభ సందర్భంలో వాడవాడలా కూడా ఈ యొక్క రామ జన్మభూమిలో జరిగేటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులందరి చేత కూడా మహావైభవోపేతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే మన నరసాపురం మాదేపల్లి గ్రామంలో వశిష్ఠ నదీ తీరంలో వేయించేసి ఉన్న ఈ సీతారామచంద్ర స్వామి వారికి కూడా ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఈనాడు జరుపుకుంటున్నాం. ఇది జరుపుకోవడం అనేటువంటిది ధర్మరాజ్య స్థాపన చేసినటువంటి ఈ రామచంద్ర ప్రభువు ఈరోజు ఒక అమ్మ, ఒక నాన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఈ యొక్క బంధాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో ఇన్ని వేల సంవత్సరాలుగా నడుస్తున్నాయి. అంటే ఈ భారతదేశంలో ఈ రామచంద్ర ప్రభువే మనకందరికీ కూడా ఒక మార్గం చూపినటువంటి మహానుభావుడు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం సదా రామనామస్మరణం చేసుకుంటూ మన యొక్క జీవితంలో ఉండేటువంటి కష్టములన్నీ కూడా తొలగించేటువంటి ప్రభువు రామచంద్రుడు. ఆపదామపహస్తారం దాతారం సర్వసంపదాం సకల ఐశ్వర్యములు కూడా ఇచ్చేటువంటి పరమాత్ముడు శ్రీరామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా ఎదురగా నడుస్తూ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ జీవన విధానం సుఖయానంగా సాగాలని కోరుకుంటూ ఈ యొక్క రామజన్మభూమి ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా సీతారామ కళ్యాణం పురస్కరించుకుని భక్తులందరికీ కూడా ఈ యొక్క శుభాశీస్సులు అందజేస్తున్నాం. నిత్యశ్రీ నిత్యమంగళం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. 500 సంవత్సరాల నాటి భారతీయుల అందరి హిందువుల కళ ఈ రోజు మోదీ గారి దయ వల్ల నెరవేరుతుంది. రాముల వారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం అయోధ్యలో జరుపుకుంటే ప్రతి ఇల్లు, ప్రతి పట్టణం, ప్రతి గృహం చాలా పండుగగా జరుపుకుంటుంది. దానివల్ల నరసాపురంలోని పాత బజార్ వలవలవారి వీధిలో వేయించేసిన భద్రాద్రి రామసాయి ఆలయం తరపున ఆ భద్రాద్రి రాముల వారు పురవీధులలో ఊరేగుతూ 11 గంటలకు గుడిలో రామనామ సంకీర్తన, తదనంతరం అన్న సమారాధన, సాయంకాలం వరాల వెంకటేశ్వర స్వామి, వనులమ్మ, మాలక్షమ్మ, భద్రాద్రి రామసాయి ఆలయాల తరపున 1,00,000 దీపోత్సవ కార్యక్రమం అందరూ కన్నుల పండుగగా జరుపుకుంటున్నాం. అది అంతా ఆ అయోధ్య రాముని ఆశీస్సులతో. రామసాయి సేవకులు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 500 సంవత్సరాలు మన పూర్వ వైభవంతో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అయోధ్యలో జరుపుకుంటున్న కారణంగా పురవీధుల్లో, పట్టణ వీధుల్లో, శ్రీ నరసాపుర పట్టణ వీధుల్లో, వలవలవారి వీధిలో ఉన్న రామభద్ర శ్రీ భద్రాద్రి రామసాయి ఆలయం తరపున ఈరోజు పురవీధుల్లో రాముల వారి ఊరేగింపు మహోత్సవం జరుగుతుంది. ఈరోజు 11 గంటలకి ఆలయంలో రామనామ జపం, 11 ఈ సాయంత్రం సమయంలో 1,00,000 దీపోత్సవం కార్యక్రమం జరగబోతుంది. జై శ్రీరామ్.